చిట్టి అనే కుందేలు అడవిలో స్నేహపూర్వకంగా ఉండేది. అది చాలా చురుకుగా పరుగులు తీసేది. అడవిలో అందరూ దాని కాళ్ల వేగాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. రోజు పొద్దున చిట్టి సంతోషంగా గడ్డిపై దూకుతుండేది. ఒకరోజు చిట్టి తనకు చాలా గర్వంగా అనిపించింది. నేను ఇలా పరుగెత్తగలిగినప్పుడు నన్ను ఏదీ ఆపలేడు అని చెప్పింది. అదే సమయంలో దూరంలో నక్క దాన్ని గమనించింది. నక్కకు పసి గులాబీ కుందేలు రుచిగా కనిపించింది. నక్క తన మనసులో ఆలోచించింది, ఈ కుందేలు చాలా గర్వంగా ఉంది, దానిని మోసం చేసి పట్టుకోవాలి. అది ప్లాన్ చేసి కుందేలుతో మాట్లాడటానికి వెళ్ళింది. హలో చిట్టి, నీ పరుగుపోటు చాలా ప్రసిద్ధి అంది. చిట్టి గర్వంగా తన చెవులను పైకెత్తింది. అవును, నేను అతి వేగంగా పరుగెత్తగలను అని అంది. ఒక రేస్ పెట్టుకుందామా అని నక్క ఆహ్వానించింది. నేను నిన్ను ఆపలేను అని జవాబు ఇచ్చింది చిట్టి. రేస్ మొదలైంది. చిట్టి గాలి కంటే వేగంగా పరుగెత్తింది. అది బాగా ముందుకెళ్లి వెనుకకు చూసింది. నక్క చాలా వెనుకబడ్డది అని అంది. అది ఓ చెట్టు కింద నిద్రపోవాలని నిర్ణయించుకుంది. నక్క నిదానంగా ముందుకు కదులుతూ ప్లాన్ వేరేగా వేసింది. అది రహస్య మార్గం ద్వారా నేరుగా ఫినిష్ లైన్ వైపు వెళ్ళింది. పరుగు కాకుండా తెలివితో గెలవాలి అని అనుకుంది. ఇదంతా చూడకుండా చిట్టి ఇంకా నిద్రపోతుండిపోయింది. కొంతసేపటి తర్వాత చిట్టి లేచింది. ఇప్పుడు పరుగెత్తి గెలుస్తాను అని భావించింది. అది వేగంగా ముందుకు పరుగెత్తింది. కాని అక్కడ ఊహించని దృశ్యం కనిపించింది. నక్క అప్పటికే ఫినిష్ లైన్ దాటింది. చిట్టి ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగింది. నక్క చిరునవ్వుతో తెలివి గెలిచింది అని చెప్పింది. చిట్టి తన తప్పు గ్రహించింది. నన్ను నమ్మకంతో నిద్రపోయాను అని అంది. గర్వంతో కాకుండా కష్టపడి గెలవాలి. అది తన పొరపాటును గుర్తుంచుకుంది. రేపటి నుండి నిద్ర లేకుండా నిరంతరం ప్రయత్నించాలని నిర్ణయించింది. అది రోజూ పరుగు సాధన చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు నక్క కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇది ఇప్పుడు నిజమైన పోటీదారు అని అనుకుంది. మరోసారి రేస్ చేసుకోవాలని నక్క సూచించింది. ఇప్పుడు గెలవగలవా అని నక్క అడిగింది. చిట్టి నవ్వింది. ఇప్పుడు నేను సిద్ధం అని చెప్పింది. రేస్ మొదలైంది. ఈసారి చిట్టి మరింత దృఢంగా ఉంది. అది ఒకసారి కూడా వెనక్కి చూడలేదు. నక్క దానిని పక్కదారి మీద మోసం చేయాలని చూసింది. కానీ ఈసారి అది పనిచేయలేదు. చిట్టి ఫినిష్ లైన్ను చేరుకుంది. నక్క ఇంకా చాలా వెనుక ఉంది. ఇది నిజమైన విజయం అని అంది చిట్టి. అందరూ చప్పట్లతో అభినందించారు. నక్క లాజుబడి చూసింది. నీ పట్టుదలకి హ్యాట్స్ ఆఫ్ అని అంది. ఇప్పుడు నేను కూడా కష్టపడి ప్రయత్నిస్తాను. నక్క కూడా మార్పు చెందాలని నిర్ణయించింది. చిట్టి ఇప్పుడు ఒక విజేత మాత్రమే కాదు, ఉదాహరణ కూడా. అది మరింత కష్టపడి పనిచేసింది. గెలుపు శాశ్వతం కాదు, కృషి శాశ్వతం అని చెప్పింది. అడవిలోని జంతువులందరూ ఈ కథ విన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.